ప్రైజ్ లార్డ్ అందరికీ. మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు కదా. ఆయన చనిపోయినప్పటి నుంచి చాలామంది అటు క్రైస్తవులు కానీ, ఇటు హిందువులు కానీ, ఇటు ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఆయన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య ఇంకొక పాస్టరు ఆయన కూడా అట్లనే మాట్లాడాడు. ఆయన పేరు జాన్ పాల్. అతను ఏం చేసిండంటే, సరేలే ఆయన తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, మీరు ఎవ్వరు ఏం మాట్లాడకండి అని చెప్పేసి అంటున్నాడు. బ్రదర్ పాస్టర్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన తాగి చనిపోయాడు మీరు ఎలాగ డిసైడ్ అయ్యారు? మీకు తెలియదు ఆ విషయం, మాకు తెలియదు, ఎవరికి పోలీసు వాళ్ళకి తెలియదు. మీరు ఎలాగ కన్ఫామ్గా తాగి చనిపోయాడు అంటున్నారు? సీసీ ఫుటేజ్లో ఎంతోమంది చూశారు. ఆయన ఫేస్ తప్ప, ఆయన మాస్క్ పెట్టుకున్నాడు తప్ప ఫేస్ ఎవరికి ఎక్కడా కనిపించలేదు. అటువంటిది మీరు తాగి చనిపోయాడు అని ఎలాగంటారు మీరు? అసలు మీరు పాస్టర్గా మాట్లాడండి. అవి కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏదైనా మాట్లాడేది ఉంటే తెలియకపోతే తెలియనట్టు ఉండండి. తెలిసే వరకు ఓపిక పట్టండి. ఎందుకు అట్లా ఆయన్ని నిందిస్తున్నారు? అది కరెక్ట్ కాదు. మీ మీద అభిమానం నాకు ఉండే ఇన్ని రోజులు. మీరు వాక్యం బాగా చెప్తారు, మంచిగా వాక్యానుసారంగా మాట్లాడతారు. కానీ ఈ ఒక్క విషయంలో మీరు పడిపోయారు. మొత్తం పోయింది మీ మీద, ఏమీ లేదు. ఇంకోసారి దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టకండి. తెలిసేంత వరకు ఓపిక పట్టండి. లేదంటే నోరు మూసుకుని ఉండండి, అంతే. అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఆ పాస్టర్ చనిపోయి వాళ్ళ కుటుంబం ఆగమైపోయింది, వాళ్ళ పిల్లలు ఆగమైపోయారు, అతను పెంచుకున్న పిల్లలు ఆగమైపోయారు. ఎన్నో ఉన్నాయి ఆయన మీద. ఎంతోమంది బాధపడుతున్నారు తన కోసం. మీరు ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరే కాదు, ఇతనే కాదు, ఎవరైనా సరే మీరు ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. తెలిసే వరకు ఓపిక పడండి. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటున్నారు నన్ను. నేను ఓపికతో ఉన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ పాస్టర్ మాటలు విని నేను పెట్టాను ఇట్లా. ప్రైజ్ లార్డ్.